अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటున్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవలు కురిపించడం వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటంటే, మనల్ని ఇతరులతో పోల్చుకొని జీవించడం సరైన పద్ధతి కాదు అని, ఇతరులతో మీరు మిమ్మల్ని పోల్చుకోవద్దు అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దేవుడు అనేక రకాలుగా మనుషులని మరియు జిన్నులని పరీక్షిస్తాడు అని చెప్పి ఉన్నాడు ఖురాన్లో. కొంతమందికి కొన్ని విషయాలు ఇచ్చి, కొంతమందికి కొన్ని విషయాలు తీసేసుకొని, కొంతమందికి అనేక విషయాలు ఇచ్చి, కొంతమందికి అనేక విషయాలు తీసేసుకొని, ఇలా దేవుడు అనేక మందిని పరీక్షిస్తానని చెప్తూ ఉన్నాడు. ఒక విషయం. ఇక రెండవ విషయం, దేవుడిస్తే ఎవరు ఆపలేరు, ఆయన ఆపితే ఎవరు ఇవ్వలేరు. ఆయన ఎవరికైనా సన్మార్గం ప్రసాదిస్తే ఎవరు అతన్ని అపమార్గానికి పట్టించలేరు, అతను ఎవరికైనా అపమార్గాన్ని పట్టిస్తే అతన్ని ఎవరు సన్మార్గానికి తేలేరు. అంత దేవుని ఇష్టం. ఆయన ఇస్తే ఎవరు ఆపలేరు, ఆయన ఆపితే ఎవరు ఇవ్వలేరు. ఇక మూడో విషయం ఏమిటంటే, మన చుట్టూ మనం జీవించి ఉన్నప్పుడు అనేక మంది మనకి కనిపిస్తూ ఉంటారు. మనం ఉన్న స్థితి నుంచి, మనం ఏ స్థితిలో అయితే దేవుడు పెట్టాడో దానికంటే ఎక్కువ మంచి స్థితిలో అనేక మంది ఉంటారు, లేదా ఇంకా తక్కువ స్థితిలో కూడా అనేక మంది ఉంటారు. మీరు మీకంటే ఎక్కువ స్థితిలో ఉన్న వారితో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీకంటే తక్కువ ఉన్న స్థితిలో ఉన్న వారిని మీరు ఒకసారి చూడండి, మిమ్మల్ని దేవుడు ఎలా పెట్టాడో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎంతోమంది అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవిస్తూ అనేక రకాల అంగవైకల్యాలతో ఇబ్బందులు పడుతూ అనేక మంది జీవిస్తూ ఉంటారు. కానీ కొంతమందిని ఆరోగ్యంగా పుట్టించినా కూడా ఇంకా ఏదో బాధలు ఉన్నట్టుగా మనల్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. మరి ఇతరులతో పోల్చుకుంటే కనుక మనకి మనశ్శాంతి అనేది కోల్పోతాం. రెండు, ఇతరులతో పోల్చుకుంటే మనం అప్పుల పాలైపోతాం. ఇతరులతో పోల్చుకుంటే మనం ఎంత సంపాదించినా మనకు ప్రశాంతత అనేది దొరకదు. ఇతరులతో పోల్చుకుంటే మన ఇండ్లలో మనకి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. ఇతరులతో పోల్చుకుంటే మనకి నిద్ర కూడా సరిగా పట్టదు. అసూయ, ద్వేషం, గర్వం, అసహ్యం, నిద్ర, అనేక రకాల టెన్షన్లు, రోగాలు, అనేక రకాల ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఇలా ఇతరులతో పోల్చుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు మనకి ఎదురవుతాయి. ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకి తెలియజేస్తున్నటువంటి విషయాలు. అందుకే మీరు ఇతరులతో మీరు పోల్చుకోకండి. దేవుడు మనిషిని లేదా జిన్నులని